వైఎస్ఆర్ ప్రజల నుంచి పుట్టిన నాయకుడు కాబట్టి ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని షర్మిల చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పరామర్శ యాత్ర ప్రారంభించిన సందర్భంగా షర్మిల ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకే పరామర్శ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పరామర్శ యాత్ర సందర్భంగా షర్మిల పలుచోట్ల వైఎస్ఆర్ విగ్రహాలు ఆవిష్కరించారు. రైతు ఆత్మహత్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మాట్లాడుతుందని తెలిపారు షర్మిల. శేఖర్ రెడ్డి గారు మరణించి ఈ రోజుకి 5 సంవత్సరాలు అయిపోయినా కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారిని తలుచుకుంటే ఈ రోజుకుల్లా కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. అందుకే పేదవాడు తన గుండెలో 3 అక్షరాలు వైఎస్ఆర్ అనే 3 అక్షరాల గుడి కట్టుకుంటే ఈ రోజు వరకు ఆ గుడి చెదరలేదు. ఆయనకు మరణం లేదు, రాజశేఖర్ రెడ్డి గారికి మరణం లేదు. తెలుగు జాతి బ్రతికున్నంత వరకు తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటారు. కానీ ఆయన ఆశయాలను మాత్రం మనమే బ్రతికించుకోవాలి. ఇది రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేయడానికి చేస్తున్న యాత్ర కాదు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు, రాజశేఖర్ రెడ్డి గారు వేసిన పునాదిరాళ్లకు, రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలకు మీరే సంరక్షకులుగా మారాలని మిమ్మల్ని అర్థించడానికి చేస్తున్న యాత్ర. ఆ మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ మహనీయుల గొప్పతనాన్ని గుర్తించటానికి చేస్తున్న యాత్ర. ఈ యాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా మీరందరూ రాజన్న బిడ్డను మీ బిడ్డగా, జగనన్న చెల్లెల్ని మీ చెల్లెలిగా మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు, మండుటి ఏండును సైతం లెక్క చేయకుండా వచ్చినందుకు, మీ సమయాన్ని ఇచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.